గాది సాయికృష్ణ కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగరాజును 2 గంటలుగా సిట్ బృందం ప్రశ్నిస్తోంది. విజయవాడ కమాండ్ సెంటర్లో నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను నాగరాజు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణని ఏ కేసులో విజయవాడకు తీసుకొచ్చారు, ఏ తేదీన సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు, సాయికృష్ణ కేసుకు టాస్క్ ఫోర్స్ కు సంబంధం ఏంటి, సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎన్ని రోజులు ఉంచారు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి సీఐ నాగరాజు సమాధానాలు దాటవేస్తున్నట్టు తెలుస్తోంది. సస్పెండెడ్ సీఐ నాగరాజు సిట్ విచారణకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేందర్, ఫైనల్లీ అరెస్ట్ చేశారు సీఐ నాగరాజుని, ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఏమన్నా డీటెయిల్స్ చెప్తున్నారా? ఎలాంటి ఆధారాలు ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు? బిందు, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజుని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్న సిట్టు విచారణ కొనసాగిస్తుంది. దాదాపు 3 గంటల నుంచి విచారణ కొనసాగుతుంటే తెలుస్తుంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సిట్టు కార్యాలయం ఎక్కడైతే కార్యకలాపాలు నిర్వహిస్తుందో అక్కడి నుంచే పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా నాగరాజుకు సంబంధించి అనుమానాలు, ఆరోపణలు, అదేవిధంగా ఆధారాలు, ఈ మూడింటితో కలిపి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక ఆరోపణలు చేశారు. నాగరాజు తమ కొడుకుని మార్కాపురం తీసుకొచ్చి కొట్టు చంపేశాడు, తగలబెట్టారు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే దానికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడ లేని పరిస్థితి. దాంతోపాటు సీసీ కెమెరాలకు సంబంధించి దాదాపు సంవత్సరం పాటు సీసీ కెమెరా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిస్ అయింది. ఇది పెద్ద ఆధారంగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇంటెన్షన్గానే సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని నాగరాజు మిస్ చేశారంటూ కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సిట్టు ఏర్పడిన తర్వాత వెంటనే సిట్టు బృందం రంగప్రవేశం చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు అనేక ప్రాంతాలు ఎక్కడైతే నాగరాజు సాయికృష్ణ కొట్టాడని చెప్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్లి విచారించారని చెప్తున్నారో ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగింది. అనేక ఆధారాలను సేకరించింది. ఇవన్నీ కూడా నాగరాజు ముందు పెట్టి ఒక్కొక్కటిగా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిట్టు బృందం అనేక అంశాలను నాగరాజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసులో ఇటు సిఐ నాగరాజుతో పాటు టాస్క్ ఫోర్స్కి సంబంధించిన కొంతమంది దీంట్లో భాగస్వాములై ఉన్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణని విజయవాడ తీసుకురావడంలో వాళ్ళు కీలకమైన పాత్ర పోషించారు. అయితే టాస్క్ ఫోర్స్ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఈ కేసుకి దానికి సంబంధం ఏంటి, అసలు ఏ కేసు మీద నాగరాజుని విజయవాడ తీసుకొచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంచారు, ఎక్కడెక్కడ విచారించారు, నిజంగా అంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టు కొన్ని హాస్పిటల్లో నాగరాజుకి సాయికృష్ణకి ట్రీట్మెంట్ చేయించిన మాట వాస్తవమా కాదా, అసలు ఏ తేదీన సాయికృష్ణ మృతి చెందాడు, లేదు స్వర్గపూర్లో దహనం చేశారని చెప్తున్నారు, అది నిజమా కాదా, ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటిగా వివరాలన్నీ అడుగుతున్న పరిస్థితి. అది అన్నింటికీ కూడా ఒకటే సమాధానం చెప్తున్నారు. ప్రతిదానికి నేనే కర్త కర్మ క్రియ, మిగతా వాళ్ళు ఎవరికి దీంట్లో సంబంధం లేదంటూ నాగరాజు చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏవైనా ఉంటే తన మీదే కేసుకు సంబంధించిన అన్నీ కూడా తన మీదే వేసుకోవాలంటూ కూడా సిట్ అధికారులకు చెప్తున్నట్టయితే తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కానీ తన స్టేషన్లో పనిచేసే కింది స్థాయి సిబ్బందికి కానీ ఈ కేసు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పటికే నాగరాజు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎటువంటి ఆధారాలు లేకపోతే అది నిలబడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఇప్పటికే సీసీ కెమెరాలకు సంబంధించిన పూర్తి డేటాని ధ్వంసం చేశారు. కోర్టు నెల రోజుల పాటు మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న డేటానంతా భద్రపరచమని చెప్పింది. నాగరాజు సంబంధించిన కాల్ డేటా భద్రపరచమని చెప్పింది. సాయికృష్ణకు సంబంధించిన కాల్ డేటా భద్రపరచమని చెప్పింది. ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలు కోర్టుకు కావాల్సిన సీసీ కెమెరాలకు సంబంధించి 2 రోజులు మాత్రమే డేటా ఉంది. దాదాపు సంవత్సరం ఫుటేజ్ లేకుండా పోయిన పరిస్థితి కనిపించింది. ఒక ఇంటెన్షన్గానే సాయికృష్ణకి సంబంధించి తీసుకురావడం కానీ, కొట్టడం కానీ, చనిపోవడం, తర్వాత ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కోణంలో కూడా సిట్టు పూర్తిగా నాగరాజును విచారిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. 7 గంటల ప్రాంతంలో నాగరాజుని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా కొంత వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజుతోటి సిట్కి సంబంధించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే అనేక మందిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజుతో పాటు దాదాపు 9 మంది కానిస్టేబుల్స్ దీంట్లో కీలకంగా ఉన్నారు. అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్తున్నప్పటికీ కేవలం నాగరాజు మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిగతా వాళ్ళని తప్పించే ఒక ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఈ కేసులో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సిట్ అయితే పూర్తి విచారణ అయితే కొనసాగిస్తుంది. 7 గంటల ప్రాంతంలో జడ్జి ముందు నాగరాజును ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేంద్ర, థాంక్యూ.